మా యాదవ్లో జరుగుతున్నటువంటి సమస్య మీద ఈ సమస్య పరిష్కార దిశనై యాదవ్ జేఏసీ ముందుకు రావడం జరిగింది. సిద్దిపేటలో ఉన్నటువంటి భూమి మీద పొన్న ప్రభాకర్ గౌడ్ గారు మంత్రివర్యులు వాళ్ళ అన్న కొడుకైనటువంటి అనూప్ గౌడ్ గారు బాలాజీ వెంచర్ అనే పేరుతోటి మా యాదవుల భూమిని కొనుగోలు చేసినట్టుగా కాగితాలు సృష్టించి మా యాదవులకు సంబంధించినటువంటి అన్నదమ్ముల మధ్య ఎప్పుడో ఉన్నటువంటి భూమి కబ్జా వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ వ్యవసాయం చేసుకుంటున్నటువంటి భూమిని పాత కాగితాలు ఏదో సృష్టించి ప్రభుత్వం మా అందరిని మా చేతిలో ఉంది కదా అనే ఉద్దేశంతో అటు కలెక్టర్ తోటి అటు ఆర్టీఓ తోటి అందరితో కుమ్మక్క అయిపోయి అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి పరిష్కారాన్ని వాళ్ళు సరి తీసుకుంటారు. నువ్వు మధ్యలో ఇన్వాల్వ్ అయ్యి ఒక మంత్రిగా ఉండి నువ్వు చేయవలసినటువంటి సంక్షేమ పథకాలు సంక్షేమ విధానాలు నువ్వు అమలు చేయకోకుండా నువ్వు ఇవి డబ్బులు సంపాదించుకునే విధంగా పేద ప్రజల భూముల మీద పడి ఈ విధంగా చేయటువంటి పద్ధతి కాదు. మంత్రివర్యులు గారు నువ్వు మా బీసీ సంబంధించినటువంటి మంత్రివి, నువ్వు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్వి, నువ్వు చేయవలసినటువంటి పనులు ఎన్నో ఉన్నాయి. నువ్వు ఏదో వెంచర్లు వేసి ఈ భూములు కొనడం అమ్మడం ఇలాంటి విషయాలు కాదు నువ్వు చేసేది. నువ్వు చేసేది చాలా ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. నువ్వు బీసీ మంత్రి ఉన్నావు కాబట్టి గట్టి గద్దాంచలేకపోతున్నాం. రేవంత్ రెడ్డి గారు మీ మంత్రివర్యులు తప్పుదారి పడుతున్నారు. ఆ విధంగా అతనిపై కొంచెం క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సిందిగా మేము తెలియజేస్తున్నాం. మాకు సంబంధించినటువంటి సమస్యలు ఏదైనా ఉంటే ముందు మేము చూసుకుంటాం. మా కుటుంబ సమస్యలు, మా యాదవుల సమస్యలు, అన్నదమ్ముల సమస్యలు మేము సాల్వ్ చేసుకుంటాం. నువ్వు ఎవరైనా మధ్యలో వచ్చి భూమిని రిజిస్టర్ చేసుకొని నేను సాల్వ్ చేస్తానని చెప్పేసి బాలాజీ వెంచర్ కొనుగోలు చేసినట్టుగా కాగితాలు సృష్టించి తప్పుదారి పట్టిస్తున్నావు. తస్మాత్ జాగ్రత్త. యాదవులకు ఏదైనా కానీ కొన్ని సంవత్సరాల పాటు వ్యవసాయం చేసుకుంటూ భూమి మీద ఉన్నారు. నా యాదవులకు ఏదైనా అయినట్లయితే యాదవ జేఏసీ తరపున హెచ్చరిస్తున్నారు. సమస్యలు మేము కూర్చొని సాల్వ్ చేసుకుంటాం. నిజ నిర్ధారణ కమిటీ ఉంది. మా జేఏసీకి లీగల్ కమిటీలు ఉన్నాయి. మేము సాల్వ్ చేసుకుంటాం. మధ్యన మీరు వచ్చి సమస్యలు సృష్టించి మా యాదవులను ప్రాబ్లానికి గురి చేసినట్లయితే యాదవ్ జేఏసీ హెచ్చరిస్తుంది. తస్మాత్ జాగ్రత్త. పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు మీ అన్న కొడుకి తెలియజేయండి. నీ బాలాజీ వెంచర్ మళ్ళీ నువ్వు వెంచర్ కూడా క్రియేట్ చేసుకోకుండా యాదవ్ జాతి తిరగబడుతుందని కూడా చెప్పి పొన్నం ప్రభాకర్ గారికి హెచ్చరిస్తున్నాను. అదేవిధంగా గౌరవనీయులైనటువంటి రేవంత్ రెడ్డి గారు మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రివర్యులు కొంతమంది ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. యాదవ్ చిన్న చూపు చూస్తున్నారు. తస్మాత్ జాగ్రత్త. యాదవ్ చేసి వార్నింగ్ ఇస్తుంది. మీరు ఇలాంటి కార్యక్రమాలకు మీరు పాల్పడ్డట్టయితే ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాల్సి వస్తుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నా పేరు చిలకల శ్రీనివాస్ యాదవ్ జేఏసీ వైస్ చైర్మన్. స్థానిక ఎమ్మెల్యే గారికి